హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 215 పాయింట్స్ డౌన్ అయ్యి 54,892 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 60 పాయింట్స్ డౌన్ అయ్యి 16,356 దగ్గర క్లోజ్ అయింది. వరస్ బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ డౌన్ అయ్యి 34,946 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్స్లో వోలటాలిటీ మామూలుగా లేదు. ఓపెనింగ్ గ్యాప్ అప్, అక్కడి నుంచి ఫాల్, అండ్ ఈ ఫాల్ రిలేటెడ్గా ఒక పాయింట్లో ఆర్బీఐ ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఆర్బీఐ అప్డేట్ తర్వాత కూడా మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్కి మూవ్ అవుతూ అగైన్ ఒక రివర్సల్, స్ట్రాంగ్ రివర్సల్ అప్ సైడ్ అండ్ అగైన్ అప్ సైడ్ నుంచి అగైన్ ఫాల్, ఇలా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఇంట్రాడే సెషన్స్ లో అయితే మూవ్ అయింది. వాళ్ళ మార్కెట్ మొత్తంలో ఆర్బీఐ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తుంటాయి. యూజువల్ గా ఆర్బీఐ వాళ్ళు ఈ వడ్డీ రేట్ల గురించి అప్డేట్స్ అండ్ ఎకానమీ, ఇన్ఫ్లేషన్ వీటి గురించి అప్డేట్స్ వస్తుంటాయి. కానీ వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా అపార్ట్ ఫ్రమ్ ఎకానమీ లైక్ ఇన్ఫ్లేషన్, జీడిపి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్బీఐ వాళ్ళు ఇంకొన్ని ఏరియాస్లో కూడా కామెంట్స్ చేశారు. హౌసింగ్ లోన్స్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చింది, దీంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ పెరిగాయి. క్రెడిట్ కార్డ్ గురించి అప్డేట్ వచ్చింది, దీంతో ఎస్బీఐ కార్డ్స్ పెరిగింది. ఈ క్రెడిట్ కార్డ్స్ అండ్ హౌసింగ్ రిలేటెడ్గా చేస్తున్న కామెంట్స్ న్యూస్ టాపిక్స్లో కవర్ చేద్దాం. బట్ ఇవాళ ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ని గమనిస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే 50 బేసిస్ పాయింట్ హైక్ కనిపించింది. ఇది సర్ప్రైజ్ అయితే కాదు. అగైన్ చెప్తున్నాను, సర్ప్రైజ్ ఏదంటే లాస్ట్ టైం సడన్గా మనకి మీటింగ్ని పెట్టి 40 బేసిస్ పాయింట్స్ పెంచారు కదా, వడ్డీ రేట్లు పెంచారు కదా, అది సర్ప్రైజ్. ఇది సర్ప్రైజ్ అయితే కాదు. మార్కెట్లో 50 బేసిస్ పాయింట్ హైక్ ఉంటుందని చాలా టైం నుంచి కూడా ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ ఆ ఎస్టిమేట్స్కి తగ్గట్టే వడ్డీ రేట్లను పెంచారు. బట్ ఇక్కడ సర్ప్రైజ్ చేస్తున్నది అకామిడేటివ్ స్టాన్స్ని తొలగించారు. మీన్స్ ఎకానమీలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎకానమీ గ్రోత్ని బూస్ట్ చేయడానికి, లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయడానికి ఆర్బీఐ ప్రిపేర్డ్గా ఉందని చెప్పడం అకామిడేటివ్ స్టాన్స్. బట్ ఆ స్టాన్స్ని ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రిమూవ్ చేస్తుండడం, మేము ప్రజెంట్ న్యూట్రల్గా లేం, మా ఫోకస్ ఇన్ఫ్లేషన్ మీద ఉందనేలా మెన్షన్ చేసినట్లు కనిపిస్తుంది. లాస్ట్ టైంలా రేట్ హైక్ తీసుకుంటూ సిఆర్ఆర్ రిలేటెడ్గా కూడా లాస్ట్ టైం అప్డేట్ చేశారు. దాంతో బ్యాంక్ నిఫ్టీలో ఒక బిగ్ కరెక్షన్ కనిపించింది. కానీ ఈసారి జస్ట్ రేట్ హైకే ఉంది, సిఆర్ఆర్ రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఒకవేళ సిఆర్ఆర్ కూడా పెంచుంటే అది బ్యాంకింగ్ స్టాక్స్ని వాళ్ళ బిగ్ వేలో నెగిటివ్గా ఇంపాక్ట్ చేసేది. అండ్ FY23 జీడిపి యొక్క ఫోర్కాస్ట్ని 7.2% దగ్గరగా ఉంచారు. అండ్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ప్రొజెక్షన్ని ప్రీవియస్గా FY23 ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కి 5.7గా ఉంటుంది ఇన్ఫ్లేషన్ అని మెన్షన్ చేసిన ఆర్బీఐ ఇప్పుడు దాన్ని పెంచుతూ 6.7గా తీసుకువెళ్లారు. అండ్ ఇందాక అనుకున్నట్టు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ హౌసింగ్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ చేశారు, అండ్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ చేశారు. ఆ డిజిటల్ రూపీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇంట్రడ్యూస్ అవుతుందనే కామెంట్స్ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ప్రీవియస్గా 40 బేసిస్ పాయింట్స్ పెంచారు, ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నారు. ఇక్కడితో ఎండ్ అవ్వదు. అండ్ అప్కమింగ్ టైమ్స్లో కూడా ఇలా ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతుంటారు. కాబట్టి ఎవరైతే లోన్స్ ఈఎంఐస్లో పే చేస్తుంటారో వాళ్ళు ఎయిదర్ ఈఎంఐనైనా పెంచాలి ఆర్ వాళ్ళ లోన్ టెన్యూర్నైనా పెంచుకోవాలి. బికాస్ ఇలా వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. నిన్నటి వీడియోలోనే అనుకున్నాం, ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ మల్టిపుల్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఎంటైర్ మార్కెట్ అంతా కూడా ఈ 2 వీక్స్ వోలటైల్ గా ఉండబోతుంది. రేపు ఈసీబీ మీటింగ్ ఉండబోతుంది, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ ఉండబోతుంది. ఇప్పటి వరకు వాళ్ళు అసలు రేట్ హైక్ తీసుకోలేదు. యూరోప్ ఆ రీజియన్స్ లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంటున్నా వాళ్ళు ఇంతవరకు రేట్ హైక్ తీసుకోలేదు. బట్ ఈసారి తీసుకుంటారని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రేట్ హైక్ తీసుకోవడం సర్ప్రైజ్ కాదు, బట్ ఆ రేట్ హైక్ తో పాటు ఇంకేదైనా అడిషనల్ మెజర్స్ తీసుకుంటూ అది అక్కడ లిక్విడిటీని స్ట్రాంగ్గా ఇంపాక్ట్ చేస్తున్నట్లయితే ఇది గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ని కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో రేపు ఈసీబీ మీటింగ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మీటింగ్, అండ్ ఫ్రైడే యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అది 8.2 ఆర్ 8.3 దగ్గరగా ఉంటుందని ఎస్టిమేట్స్ ఉన్నాయి. దానికంటే ఎక్కువగా ఉంటే నెగిటివ్, తక్కువగా ఉంటే పాజిటివ్. అండ్ నెక్స్ట్ వీక్ యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉండబోతుంది. సో ఇలా ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ ఈ అప్డేట్స్ మార్కెట్ని హైలీ వోల్టైల్గా ఉంచబోతున్నాయి. ఫ్రెండ్స్, వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మొదట ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించి వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అందులో బయో ఎనర్జీకి సంబంధించి వాళ్ళు 1G ఇథనాల్, 2G ఇథనాల్ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG రిలేటెడ్గా కూడా వాటి ప్రాసెస్ అడ్వాన్స్మెంట్ రిలేటెడ్గా రీసెర్చ్ అండ్ వాటి రిలేటెడ్గా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇవాళ పర్టికులర్లీ CBG రిలేటెడ్గా PRS లెజిస్లేటివ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. పెట్రోలియం అలాగే న్యాచురల్ గ్యాస్ కమిటీ ఇవాళ మీట్ అయి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ CBG రిలేటెడ్గా రాజ్ వాళ్ళ బయో ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న CBG కంప్రెస్డ్ బయో గ్యాస్ రిలేటెడ్గా వాటి ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్గా మీన్స్ ఫర్దర్గా వాటి యొక్క వినియోగాన్ని ఎలా పెంచాలనే వాటి రిలేటెడ్గా ఇవాళ మీటింగ్ ఉండబోతుంది అంటుండేసరికి ఇవాళ స్టాక్ రిలేటెడ్గా మనకి ఫర్దర్గా మూవ్ కనిపించింది. ఈ కంప్రెస్డ్ బయో గ్యాస్ అగ్రికల్చర్లో ఎండ్గా మిగిలిపోతున్న వేస్ట్ని యూజ్ చేసి తయారు చేస్తున్న గ్యాస్. అండ్ ఈ పర్టికులర్ CBG రిలేటెడ్గా కంప్రెస్డ్ బయో గ్యాస్ రిలేటెడ్గా ఎగ్జిస్టింగ్గా కూడా HPCL వాళ్ళతో అండ్ ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో రాజ్ వాళ్ళు ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు మల్టిపుల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు.
ఇన్ సింపుల్ టర్మ్స్ లైక్ ఇథనాల్ ఎలా ప్రమోట్ అవుతూ ఉంటే షుగర్ కంపెనీస్ వాటిని తయారు చేస్తూ ఇండైరెక్ట్ గా అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందో అలాగే వీళ్ళు డెవలప్ చేస్తున్న టెక్నాలజీ అండ్ డెవలప్ చేసిన ప్రాసెస్ రిలేటెడ్ గా ఏ అడ్వాన్స్మెంట్స్ కనిపిస్తున్నా, ఇంప్లిమెంటేషన్స్ పెరుగుతున్నా, మీన్స్ వాటి యూసేజ్లు పెరుగుతున్నా ఫర్దర్ గా ప్రాజ్ వాళ్ళకి బిజినెస్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇవాళ స్టాక్లో మనకి మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి లిస్ట్ అయిన పాయింట్ నుంచి ఫాలో అవుతూనే ఉంది అండ్ ఇలా ఫాలో అవుతూ ఉండేసరికి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ 4.6 lakh crore గా ఉంది. లిస్ట్ అయిన పాయింట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నియర్ టు 1,30,000 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ని ఎల్ఐసి కోల్పోయింది. ఎందుకని ఎల్ఐసి స్టాక్ ఫాలో అవుతుంది, ఇంకా ఇక్కడి నుంచి ఫర్దర్గా ఫాలో అవుతుంది అని వస్తున్న క్వశ్చన్స్కి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మెక్వైర్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మెక్వైర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది, ఎవరైతే ఎల్ఐసిలో పొజిషన్ని తీసుకుంటున్నారో మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా పొజిషన్ తీసుకుంటున్నట్లు మీరు భావించాలి అండ్ స్టాక్ మార్కెట్లో వచ్చే వోలటిలిటీ ఎల్ఐసిలో కూడా ఉంటుందనే భావించాలి. ఎందుకంటే లార్జ్ పోర్షన్ ఆఫ్ ఎల్ఐసి ఎంబెడెడ్ వాల్యూ ఈక్విటీ మార్కెట్స్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ మూవ్మెంట్ని బట్టి ఎల్ఐసి కూడా మూవ్ అవుతూ ఉంటుందనేలా మెక్వైర్ వాళ్ళు ప్రీవియస్గా మెన్షన్ చేశారు. ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా ఫాలో అవుతుంటాయి. ఎల్ఐసి యొక్క ఎంబెడెడ్ వాల్యూలో ఈక్విటీ మార్కెట్కి లింక్ ఉంటుంది కాబట్టి మీన్స్ వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అండ్ దాని రిలేటెడ్గానే వీళ్ళు ఎంబెడెడ్ వాల్యూ ఉంటుందని మెక్వైర్ వాళ్ళు మెన్షన్ చేస్తూ స్టాక్ మార్కెట్ ఒక వోలటైలిటీలో మీన్స్ ఫాలో అవుతున్న గెయిన్ అవుతున్న ఎల్ఐసి కూడా ఉంటుంది వాటి బ్యాక్ అనేలా మెక్వైర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ మీకు గుర్తుంటే ఎల్ఐసి వాళ్ళు 5,627 crore దగ్గరగా యాంకర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఐపీఓ టైంలో రైజ్ చేశారు. 21,000 crore ఐపీఓలో నియర్ టు 123 యాంకర్ ఇన్వెస్టర్స్ దగ్గరగా అందులో పార్టిసిపేట్ చేశారు. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ ఒక లాక్ ఇన్ కూడా June 10th మనకు కంప్లీట్ అవబోతుంది. యాంకర్ ఇన్వెస్టర్స్ కి లాక్ ఇన్ పీరియడ్ 90 days కి సెబీ వాళ్ళు పొడిగించారు. కానీ ఎల్ఐసి రిలేటెడ్ గా ఈ రూల్స్ ని యూజ్ చేస్తూ 30 days కే అప్లై అయ్యేలా సెబీ వాళ్ళైతే అప్డేట్ చేశారు. అండ్ ఆ డేట్ June 10th కంప్లీట్ అవుతుంది కాబట్టి June 10th కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్లో ఎల్ఐసి షేర్స్ రిలేటెడ్గా సప్లై ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్, ఆర్బీఐ అండ్ ఈవెన్ కొన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చి రీస్ట్రక్చరింగ్ స్కీమ్లో భాగంగా ఎస్ బ్యాంక్లో చాలా చేంజెస్ని తీసుకొచ్చారు. అండ్ ఆ టైంలో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఫామ్ అయిన బోర్డ్ ఎస్ బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ అండర్లోనే వర్క్ చేస్తూ వస్తుంది. అండ్ ఆ రీస్ట్రక్చరింగ్ స్కీమ్తో ఎస్ బ్యాంక్లో సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ కనిపించాయని, ఈవెన్ రీసెంట్ రిజల్ట్స్ కూడా ఎస్ బ్యాంక్ స్టేబుల్గా ఉంటుండేసరికి ప్రెసెంట్ ఉన్న బోర్డ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్లో భాగంగా వర్క్ చేస్తుంది. ఎస్ బ్యాంక్ ఒక కొత్త బోర్డ్ని ఎన్నుకోవాలనేలా ప్రీవియస్గా ప్రకటించిన రెస్క్యూ ప్లాన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ని ఎండ్ చేయాలి, మీన్స్ ఎగ్జిట్ అవ్వాలి రెస్క్యూ ప్లాన్ నుంచి అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ బోర్డ్ రిలేటెడ్గా మెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటారు. అండ్ ఈ బోర్డ్ మెంబర్స్లో 2 additional డైరెక్టర్స్ని ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు March 23, 2023 వరకు కూడా ఆ బోర్డులో ఉంటారు. అండ్ ఇప్పటి వరకు ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఉన్నారో ప్రశాంత్ కుమార్ గారు నా బాధ్యతల్లో నెక్స్ట్ 3 years వరకు కూడా కంటిన్యూ చేయబోతున్నారని, అండ్ July 15th షేర్ హోల్డర్స్ ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉండబోతుందనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఆదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్స్లో పొల్యూషన్ ఎక్కువైపోతూ ఎయిర్ క్వాలిటీ తగ్గుతూ ఉన్న దాని కారణంగా ఎంటైర్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్స్లో కోల్ ఒక యూసేజ్ ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ అండ్ అదర్ అప్లికేషన్స్ని January 1st, 2023 నుంచి ఇక్కడ అథారిటీస్ కంప్లీట్గా బ్యాన్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో పవర్ జనరేషన్ స్టాక్స్ రిలేటెడ్గా కొంత ఫాల్ అయితే కనిపించింది. కానీ అన్ని కోల్స్ని కాదు, ఏ కోల్స్లో అయితే లో సల్ఫర్ ఉంటుందో ఆ కోల్స్ని థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకోవచ్చు, వాటికి ఎగ్జంప్షన్ ఉందనేలా కూడా పీటీఐ రిపోర్ట్లో భాగంగా అప్డేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ సోనా కామ్స్టార్ గురించి మాట్లాడుకోవాలి. సోనా కామ్స్టార్ రిలేటెడ్గా 2 updates ఉన్నాయి. అందులో మేజర్ అప్డేట్ సోనా కామ్స్టార్ రిలేటెడ్గా నోమ్రా వాళ్ళు 770 రూపీ టార్గెట్ ఇస్తూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని చేస్తున్నారు. స్టేట్మెంట్స్ని మాట్లాడుకునే ముందు ఇన్ ఇండస్ట్రీ కంపెనీస్ చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్తో మీటింగ్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ మీటింగ్స్లో అండ్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ని ఆధారంగా చేసుకొని మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంటాయి. అలా రీసెంట్గా సోనా కామ్స్టార్ వాళ్ళు నోమ్రా వాళ్ళతో మీట్ అయ్యి డిస్కషన్ చేశారు. అండ్ దాని తర్వాత వస్తున్నది ఈ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో భాగంగా నోమ్రా వాళ్ళు చెప్తున్నది సోనా బిఎల్డబ్ల్యూ నెక్స్ట్ 12 monthsలో 770 రూపీకి రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. దీనికి రీజన్స్గా వీళ్ళు మెన్షన్ చేసినది సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ ఇప్పటివరకు ఏదైతే కంటిన్యూ అయిందో ఆటో సెక్టార్లో అది బై ఎర్లీ 2023 లోపు మీన్స్ బై ఇయర్ ఎండ్ లోపు నార్మలైజ్ అవుతుందని. రీసెంట్ రిస్ట్రిక్షన్స్ తర్వాత చైనాలో కూడా బిజినెస్ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి అది కూడా ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా వీళ్ళు పాజిటివ్గా చూస్తూ అండ్ వీళ్ళ ఎంటైర్ బిజినెస్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అనేది అప్కమింగ్ ఇయర్స్లో కీ గ్రోత్ డ్రైవర్గా ఉండబోతుందనేలా నోమురా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ నెక్స్ట్ 12 monthsకి 770 రూపీ టార్గెట్ని ఇస్తున్నారు. ఇదొక అప్డేట్. అండ్ ఇవాళ 10:56 అరౌండ్ మీరు గమనిస్తే నియర్ టు 5,78,000 షేర్స్ 587 రూపీ యావరేజ్లో ట్రేడ్ అయ్యాయి, బ్లాక్ డీల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ ఎంటైర్ బ్లాక్ డీల్ ఒక వర్త్ 34 crore.
నెక్స్ట్ యూపీఐ అలాగే క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీని కంబైన్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఎస్బీఐ కార్డ్స్ ఇవాళ పాజిటివ్ గా మూవింది. అండ్ ఈవెన్ యూపీఐ రిలేటెడ్ గా ఉంటున్న యాప్స్ కూడా లైక్ ఫోన్ పే, పేటిఎం వీటి రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్. బట్ ఇన్ రియాలిటీ ఇది ఎలా ఫార్వర్డ్ అవుతుందో చూడాలి. అసలు వస్తున్న అప్డేట్ ఆర్బీఐ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇప్పటి వరకు యూపీఐ మనం బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటేనే యూపీఐని యూజ్ చేయగలం. అండ్ అలా చేస్తున్న ట్రాన్సాక్షన్కి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు కట్ అవుతుంది. కానీ ఆర్బీఐ వాళ్ళు మెన్షన్ చేసినది ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ని త్రూ క్రెడిట్ కార్డ్ కూడా చేయొచ్చు. మీన్స్ బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా త్రూ క్రెడిట్ కార్డ్ ఉంటున్నా క్రెడిట్ కార్డ్ బేసిస్తో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అని. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ అనుకుందాం మనం ఒక షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ వాడితే ఎండిఆర్ అంటారు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అందులో భాగంగా సమ్ పర్సంటేజ్ ఇన్ జనరల్ కేస్ అది 1-3% ఉంటుంది. అది కార్డు యూజర్ మీన్స్ బయర్కి కాదు సెల్లర్కి అప్లై అవుతుంది. లెట్స్ సే మీరు 100 రూపీ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తుంటే 1 రూపీ టు 3 రూపీ దగ్గరగా వాళ్ళపై ఛార్జ్ పడి 99 రూపీ టు 97 రూపీ మాత్రమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. అండ్ ఆ 1-3% మర్చెంట్ డిస్కౌంట్ రేట్ని క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్న బ్యాంక్ అండ్ ఈవెన్ వీసా, మాస్టర్ కార్డ్ వీళ్ళు అని కొంతమంది షేర్ చేసుకుంటుంటారు. కానీ యూపీఐలో మనకు అలా జరగదు. మనం ఎంతైతే డబ్బులు పంపిస్తామో అది డైరెక్ట్గా అదర్ పర్సన్ ఒక బ్యాంక్ అకౌంట్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇలా ఇప్పటివరకు ఇవి 2 డిఫరెంట్ సెగ్మెంట్స్గా ఉండేవి. బట్ ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తుంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది గమనించాలి. ఓవరాల్గా దీంతో యూపీఐ యొక్క పెనట్రేషన్ ఫర్దర్గా పెరుగుతుంది. అండ్ ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది ఫస్ట్ రూపే కార్డ్స్ మీదే వర్క్ అవుతుందని, తర్వాత స్లోగా ఇతర ప్రొవైడర్స్ లైక్ వీసా, మాస్టర్ కార్డ్ వాళ్ళకు కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తారనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ గేమ్ చేంజర్ అనేలా విజయ్ శేఖర్ శర్మ గారు పేటిఎం ఫౌండర్ అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇలా వచ్చిన అప్డేట్స్తో ఎస్బీఐ కార్డ్స్ పాజిటివ్గా మూవ్ అవుతూ పాజిటివ్గా ఎండ్ అవుతుంటే పేటిఎం పాజిటివ్గా మూవ్ అయింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రల్కి దగ్గరగా క్లోజ్ అయింది. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూలో భాగంగా ఫండ్స్ని అయితే రైజ్ చేయబోతున్నారు. అలా రైట్స్ ఇష్యూలో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఒక పేరెంట్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారని, 500 crore రైట్స్ ఇష్యూని సబ్స్క్రైబ్ చేయబోతున్నారని ఇలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బోర్డ్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా సినీ లైన్ ఇండియా అనే కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ వస్తుంది. ఎగ్జిస్టింగ్గా కూడా నేను మీకు చెప్పాను అండ్ అగైన్ చెప్తున్నాను. ఈ కంపెనీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మూవీ ఎగ్జిబిషన్ బిజినెస్లో ఉంది. బట్ దాని తర్వాత రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అయ్యి కంపెనీ లాస్ అయింది. దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్ అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్తూ మళ్ళీ మూవీ బిజినెస్లోకి, ఎగ్జిబిషన్ బిజినెస్లోకి వెళ్తూ అది కూడా పీవీఆర్తో ఉన్న నాన్ కాంపీట్ డీల్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 10 years మళ్ళీ అదే బిజినెస్లోకి వెళ్తూ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ని పెంచుకుంటూ వస్తున్నారు. అండ్ బై FY25 300+ స్క్రీన్స్ దగ్గరగా వీళ్ళు ఆపరేట్ చేస్తారని ఇలా కూడా ఎగ్జిస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అండ్ ప్రెసెంట్ వీళ్ళు మెన్షన్ చేసినది 35 crore దగ్గరగా వీళ్ళ ఫండ్స్ని రేస్ చేయబోతున్నారని, అది త్రూ వారెంట్స్ అలాగే ఎటర్నిటీ మాల్ నాగ్పూర్లో ఉన్న మాల్ని మానిటైజ్ చేసి రైస్ చేయబోతున్నారని ఇలా సినీ లైన్ ఇండియా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మీరు రియాలిటీ స్టాక్స్ని గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద రియాలిటీ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూవ్ కనిపించింది. దీనికి రీజన్ ఆర్బీఐ గవర్నర్ గారి వాళ్ళ చేసిన స్టేట్మెంట్స్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్న ఇండివిజువల్ హౌసింగ్ లోన్ లిమిట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ డిస్ట్రిక్ట్ అలాగే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిలేటెడ్గా ఈ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ హౌసింగ్ రిలేటెడ్గా ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న లిమిట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండేసరికి దీంతో ఎవరైతే ఇండివిజువల్స్ హోమ్స్ని బై చేయాలనుకుంటున్నారో, ఇల్లును కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రీవియస్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్న లోన్స్ ఒక లిమిట్ని, ఆ థ్రెష్ హోల్డ్ని ఆర్బీఐ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తుండేసరికి ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 4,850 crore విలువ చేసే ఆర్డర్ లభించింది. ఇంతకీ ఈ కంపెనీ ఏం చేస్తుంది? వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. మ్యారీటైమ్ స్ట్రక్చర్స్, హైవేస్, బ్రిడ్జెస్ అండ్ ఫ్లైఓవర్స్ అండ్ ఈవెన్ టనల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ ని చేస్తుంటారు. వీళ్ళకి 6-lane గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రిలేటెడ్ గా ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ హైవే రిలేటెడ్ గా 4,850 crore విలువ చేసే ఆర్డర్ లభించిందనేసరికి 1,100 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 4,800 crore అనేది ఒక బిగ్ ఆర్డర్. సో ఇలాంటి బిగ్ ఆర్డర్ ఈ కంపెనీకి వస్తూ ఉండడంతో స్టాక్ ఇవాళ పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. జేపీ మోర్గన్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది టాటా మోటార్స్ బై FY24 నెట్ డెట్ 0 చేయగలదని. బోత్ ఇండియన్ బిజినెస్ అండ్ జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు పాజిటివ్ అవుట్లుక్తో ఉంటున్నారని. అండ్ టాటా మోటార్స్ ఒక స్టాక్ ప్రైస్ టార్గెట్ని నెక్స్ట్ 12 monthsకి 525గా మెన్షన్ చేస్తూ జేపీ మోర్గన్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ డిష్మ్యాన్ కార్బోజన్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఇంట్రాడే సెషన్స్లో ఒక టైంలో స్ట్రాంగ్ ర్యాలీ, ఓవరాల్గా కూడా స్టాక్ నియర్ టు 10% దగ్గరగా క్లోజ్ అయింది. రీజన్ని గమనిస్తే స్టాక్ రిలేటెడ్గా ఏ అప్డేట్ కూడా ప్రెజెంట్ వస్తున్నది కాదు, ఇది ఫ్యూ డేస్ బ్యాక్ వస్తున్నది. బట్ స్టాక్ ఇలా పెరుగుతుండేసరికి ఈ రీజన్స్తో పెరుగుతుందనేలా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఆస్ట్రాజెనికా వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్గా ప్రెజెంట్ ఇస్తున్న డ్రగ్స్ అండ్ ట్రీట్మెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ డ్రగ్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నారని.
ఆ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్గా డిష్మాన్ కార్బోజన్ వాళ్ళు ఏపీఐని సప్లై చేస్తారని ఇలా వస్తున్న అప్డేట్స్తో ఇవాళ ఇలా మూవ్ అవుతున్న స్టాక్స్కి ఇవి రీజన్ అని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ డౌన్ సైడ్ 16,260, అక్కడి నుంచి కూడా బ్రేక్ అయితే 16,170 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 16,450 అండ్ అబోవ్ 16,450 16,520ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 34,640 అండ్ అప్ సైడ్ 35,180. నెక్స్ట్ నిఫ్టీ మంత్లీ అలాగే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ని కంబైన్ చేస్తుంటే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 16,500 16,800 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్లీ 16,200 అండ్ ఆ బిలో 16,000. ఇన్ షార్ట్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 16,200, బ్రేక్ అయితే 16,000 దగ్గర పుట్ రైటర్స్ ఒక సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇమీడియట్గా 16,500, అది బ్రేక్ అయితే 16,800 దగ్గర కాల్ రైటర్స్ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.